రైట్, అందరికీ నమస్కారం. నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలిన వ్యక్తిని మనం ఒక 2 days నుంచి బాగా వైరల్ అవుతుంది వీడియో. అతను ఒకసారి కలిసి మాట్లాడదాం. నమస్తే. ఇప్పుడు మిమ్మల్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనాలా, బ్రహ్మయ్య అనాలా? ఇక మీరు మీ వీడియో బాగా వైరల్ అవుతుంది కదా. అయితే కాబట్టి పుణ్యం కట్టుకుంటే నాకు చేపు కిరాయి కొన్నా ఎంతో అది నాకు సాయం చేస్తే పుణ్యం ఆయన పేరు బతాను. ఇప్పుడు నీకు చిన్న కోమటిరెడ్డి అంటారంట కదా. చిన్న కోమటిరెడ్డి అంటున్నాడు, పెద్ద ఎంకరెడ్డి చిన్న ఎంకరెడ్డి అంటాడు. బ్రహ్మయ్య గారు మీరు చేసే పని ఏంటి అసలు? అయితే బ్రహ్మయ్య గారి వీడియో కూర్చున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. అతని నోసలైనా, ఆయన ముక్క అయినా, ఆయన మాట్లాడే విధానం కొద్దిగా కోమటిరెడ్డి పోలికలు ఉన్నాయని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మనం కూడా ఓసారి కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దామని ఓసారి వచ్చినాం. హాయ్, వీడియో కొన్ని కాలేదు. మీకోసం అయితే చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. అదే దీన్ని ఏమనుకుంటా చెప్పు, బాగా ఫేమస్ అయినా ఏముంది నా కోరిక. నాకు ఎంకరేజ్ నాకు షాప్ ఇప్పిస్తే, నాకు ఇల్లు ఇస్తే సంతోషం, అందరి పేరు సంతోషం. ఆటో ఆపి మరి వీడియో తీసుకుంటున్నాడు. బాగా ఫేమస్ అయిపోయాడు బ్రహ్మయ్య గారికి బిల్డింగ్ కట్టియాలని మంత్రి కోమటిరెడ్డి గారిని కోరుతున్నాం. పెద్ద పెద్ద ఆశలు ఏం కోరుకుంటలేదు. ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరాభిమాని అంట. ఆయన కూడా కోరుకునేది ఏముందంటే ఎన్జీ కాలేజ్ ముందర దుకాణాల సముదాయం ఉంది కదా, ఈ షాప్ అతనికి కేటాయించాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఒకవేళ మంత్రి గారు చూసినా కానీ ఇతని ఏదైతే కోరిక ఉందో అది నెరవేర్చాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరేమంటారు? పబ్లిక్ ఏమంటారు? మీరు కోమటిరెడ్డి డైలాగ్ ఏమన్నా అదే పార్టీ పెట్టారు. అదేనా? చిన్న వెంకటరెడ్డి. కాకపోతే ఆయన మామూలు సాధారణ జీవితం గడుపుకుంటా కుండల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఒక 2 రోజుల్లో ఆయన బాగా ఫేమస్ అయిపోయాడు. ఆయన అడ్రస్ వచ్చేసి ఎన్జీ కాలేజ్ ముందర కుండల వ్యాపారం చేసుకుంటాడు. ఆపోజిట్ బ్యాంక్, ఇండోసెంట్ బ్యాంక్ ఆపోజిటే ఉంటుంది. చూడండి, కుటుంబం ఒక మంత్రి పోలికలు కలిగి ఉండటంతో బాగా వైరల్ అయిపోయాడు. ఆయన కూడా కోరుకునేది ఏముందంటే, మంత్రి గారు నేను ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న ఈ ప్లేస్లో నాకు ఈ అడ్డా అనేది నాకు పర్మనెంట్ చేయాలి అని ఒక చిన్న కోరిక కోరుకుంటుండో. ఆయన కోరిక మంత్రి గారు కూడా నెరవేర్చాలని నేను కూడా కోరుకుంటున్నా. చాలామంది వీడియో అంటే టీవీ ఛానల్స్ వాళ్ళు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, వచ్చి వీడియోలు చేసుకోవడం ఒక ఎత్తు, కాకపోతే అతన్ని కూడా ఆయన పేదరికం, ఆయనను కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.